పరిశుద్ధుడు సర్వాధికారి మహామహిమ కలిగిన దేవుని నామంలో మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ దేవుని వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని వాక్యం చెప్తుంది, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. దేవుని దగ్గర దొరకనిదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదండి. ఈ లోకంలో కొన్ని మనకి దొరకవు. మనం ఉన్న ఏరియాలో, మనం ఉన్న పరిస్థితిలో కొన్ని మన అవసరమైనవి కొన్ని చోట్ల మనకు కొన్ని వస్తువులు దొరకవు, కొన్ని పనిముట్లు దొరకవు. దానికోసం చాలా దూరం వెళతాం. అవి ఎక్కడ ఉంటాయో అక్కడికి మనం వెళ్తాం, తెచ్చుకుంటాం. అక్కడికి వెళతాం, మనం వాటిని సమకూర్చుకుంటాం. ఈ లోకంలో ఒక స్థలంలో ఉన్నప్పుడు మనకు ఒకటి దొరకని పరిస్థితులు మనకు కనబడతాయి. కానీ దేవుని దగ్గర దొరకనిదంటూ ఏది కూడా లేదు. సమస్తం ఆయన దగ్గర దొరుకుతాయి. కానీ మనం చేయవలసింది ఆయన అడగాలి, తట్టాలి, వెదకాలి. ఇవి మనం చేయగలిగితే, ఎందుకంటే ఈ లోకంలో ఒక వస్తువు మనకు కావాల్సిన దానికోసం మనం వెతుకుతాం, దానికోసం మనం ప్రయాణం చేస్తాం, దానికోసం ప్రయాసపడతాం, కష్టపడతాం. అది దొరికే వరకు మనం దాన్ని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే దేవుని యొద్ద నుండి మనకి దొరకనిదంటూ ఏది కూడా లేదండి. సమస్తము దేవుని దగ్గర మనకు దొరుకుతుంది. ఏదైనా దొరుకుతుంది, ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడు, ఏదైనా ఆయన చేయగలుగుతాడు. కానీ ఆయన దగ్గర మనం వెతకడం రావాలి, ఆయన్ని అడగడం రావాలి, ఆయన దగ్గర తట్టడం మనకు రావాలి. అది కనుక మనకి చేతనైతే నువ్వు అడిగింది ప్రతి దాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు వెతికింది ఖచ్చితంగా నీకు దొరికింది. నీ జీవితంలో ఏదైనా, నీ బ్రతుకులో ఏదైనా, నీ కుటుంబంలో ఏదైనా, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా, నువ్వు అది వెతకలేనిదైనా, నీ జీవితకాలం అంతా ప్రయాసపడినా దక్కించుకునేదైనా, దొరకందైనా, నువ్వెంత కష్టపడి ప్రయాసపడినా అది నీకు రానిదైనా, నువ్వు సాధించలేదైనా, దేవుని దగ్గర అడిగితే, దేవుని దగ్గర వెతికితే నీకు దొరకనిదంటూ ఈ భూ ప్రపంచంలో ఏది కూడా లేదని గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఎక్కడెక్కడో వెతకొద్దు, ఎవరినో వెతకొద్దు, ఎవరినో అడగొద్దు. ఏదైనా దేవుని దగ్గర పాదాల చెంత ఉండి అడగండి చాలు. ఆయన పాదాల దగ్గర ఉండి అడిగితే ఏదైనా నీ పాదాల దగ్గరకు వచ్చేలా దేవుడు చేస్తాడు. ఆయన పాదాల చెంత ఉండి వెతికితే అది నువ్వు వెతుక్కుంటూ వచ్చేలా దేవుడు చేస్తాడు. అది మనం చేయవలసి. ఆయన పాదం దగ్గర ఉండి నువ్వు గోజాడితే దేనినైనా నీ యొద్దకే దేవుడు నడిపిస్తాడు. అందుకే ఆ విధంగా అడగడం నీకు రావాలి, అలా వెతకడం నీకు రావాలి, అలా తట్టడం నీకు రావాలి. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకుంటే, ప్రతి ఒక్కరు ఇది కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో ప్రయాసాలు తెప్పలు పడే కంటే ఆయన పాదాల చెంత కూర్చుందాం, ఆయన సన్నిధిలో కూర్చుందాం. ఆయన పాదముల దగ్గర కూర్చుని గోజాడితే, కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే, అడిగితే దేనినైనా తీసుకొచ్చి ఇస్తాడు నీకు. దేనినైనా, ఎంత అసాధ్యమైనదైనా, ఎంత కష్టతరమైనదైనా, నీ జీవితంలో చూడలేనిదైనా, నువ్వు అనుభవించలేనిదైనా కూడా దేవుడు తీసుకొచ్చి నీ కళ్ళ ఎదుట పెడతాడు, నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తాడు. అది ఏదైనా కూడా, ఏ స్థితి అయినా, పరిస్థితి అయినా. ఆ విధంగా దేవుని అడగడం నేర్చుకుందాం, ఆయన వెతకడం నేర్చుకుందాం, ఆయన తట్టడం నేర్చుకుందాం. సమస్తం దేవునిలో పొందుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పావు, వెదకుడి మీకు దొరుకునని చెప్పావు, తట్టుడు మీకు తీయబడునని చెప్పావు. ఈ వాగ్దానం, ఈ మాట, నీ వాక్యం మా జీవితంలో నెరవేర్చే కృప దయచేయండి ప్రభువా. నేను అడిగే స్థితి మాకు అనుగ్రహించండి, వెదికే స్థితి మాకు అనుగ్రహించండి, తట్టే స్థితి మాకు అనుగ్రహించండి. సమస్తమునైనా నీ యందు పొందుకునే భాగ్యం మాకు దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.